అలాగే నేను నా కుటుంబ సభ్యులకు మరియు చిన్నలకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం అనేది ఇప్పటివరకు కొంతమంది విద్యార్థులు అట్లాగే జోషి గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే మనం ఈ గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. 1857లో ప్రారంభమైన మన స్వతంత్ర పోరాటం 90 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం రావడం జరిగింది. ఈ రాజ్యాంగం అమల్లోకి రావడం అనేది గణతంత్రం 1950 జనవరి 26 వచ్చింది. మరి 47 నుంచి 50 వరకు కూడా మనకు ఒక రాజ్యాంగం ఉండేది. అది 1935 రాజ్యాంగం. ఆ కాన్స్టిట్యూషన్ని మనం బ్రిటిష్ వారి హయాంలో ఉండే ఆ కాన్స్టిట్యూషన్ని మనం ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగం మనకంటూ ఒకటి ఉండాలని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేయడం, దాంట్లో 7 సభ్యులు, దానికి అంబేద్కర్ గారు అంటే చైర్మన్గా ఉండడం మనందరికీ తెలిసిన విషయమే. మొత్తం ఆ కాన్స్టిట్యూషన్ కమిటీలో 284 మంది సభ్యులు ఉండేవారు. 284 మంది సభ్యులున్నా మన కాన్స్టిట్యూషన్ మనం ఏంటంటే ఇప్పుడు ఈరోజు చూసే కాన్స్టిట్యూషన్ అంతా కూడా చాలామందికి బహుశా తెలుసో తెలియదు. ఆ ముసాయిదాను తయారు చేసిన మటుకి సార్ బెనగళ్ళ నరసింహరావు అని చెప్పి ఆయన తయారు చేశారు. ఆయన తయారు చేసిన ముసాయిదాను 284 మంది సభ్యులు కలిసి 165 రోజులు 11 సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని ఫైనలైజ్ చేసి 1949 నవంబర్ 26వ తారీఖున దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ రాజ్యాంగం 1949 నవంబర్ 26న దాన్ని ఆమోదించిన దాన్ని 1950 జనవరి 26 వరకు కూడా దాన్ని అధికారికంగా ప్రకటన చేయలేదు. ఎందుకు జనవరి 26నే దాన్ని చేశారు అంటే 1930 సంవత్సరం జనవరి 26వ తారీఖున అఖిల భారత కాంగ్రెస్ అంటే ఒక సంపూర్ణ స్వరాజ్యం అని చెప్పి ఒక తీర్మానం చేసింది. 1930లో ఆ భారతదేశ కాంగ్రెస్ ఏదైతే స్వతంత్రం కోసం ఏర్పడిన కాంగ్రెస్ ఉందో ఆ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పి జనవరి 26 ఒక తీర్మానం చేసింది. కాబట్టి 49లో నవంబర్ 26న అప్రూవల్ అయిపోయినా సరే 1950 జనవరి 26కు దాన్ని అట్లా హోల్డ్ చేసి 1950 జనవరి 26 అంటే దాన్ని అమల్లో తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 284 మంది సభ్యులు కష్టపడి ఏదైతే సార్ నరసింహరావు తయారు చేసిన ముసాయిదా ఉందో దాన్ని కూడా ఏంటంటే 1930 కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు కూడా నరసింహరావు గారే ఆ కాన్స్టిట్యూషన్లో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆయన ఐఏఎస్ ఆఫీసర్. అయినా మన రాజ్యాంగం తయారు చేసినప్పుడు కూడా అనేక దేశాలు తిరిగి అనేక దేశాల్లో ఉండే ఆ రాజ్యాంగంలో ఉండే అన్ని విషయాల్ని తేలిటగా ఏ విధంగా మకరందాన్ని క్రోడీకరిస్తుందో ఆ విధంగా క్రోడీకరించి అందులో ఉండే అంశాలని కూడా చేకూర్చి ఇందాక మన విద్యార్థి చెప్పినట్టుగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం ఉంది అంటే దాంట్లో అనేక విషయాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో బాగా ఎక్కువగా తీసుకున్న రాజ్యాంగంలో పాయింట్స్ ఏంటంటే రష్యా రాజ్యాంగం నుంచే మనకు ఎక్కువగా తీసుకురావడం జరిగింది. ఇది పంచవర్ష ప్రణాళికలో ఉంది ఇవన్నీ కూడా. అలాగే జపాన్ నుంచి కొన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా అన్నింటిలోని మంచిని సేకరించి ఆ కాన్స్టిట్యూషన్ అంటే 1950 జనవరి 26న ఈ గణతంత్ర దినోత్సవంగా ఏర్పాటు చేసి దాన్ని అమల్లో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఈ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితులు బట్టి దానికి ఎట్లే అంబేద్కర్ గారి హయాంలో చేసిన అంబేద్కర్ గారు చాలా సందర్భాలు అంటుండేవారు ఈ కాన్స్టిట్యూషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకు డౌటే. ఎందుకంటే ఎప్పుడు కూడా మారుస్తూ ఉండాలి, దీన్ని మార్చకపోతే మళ్ళీ ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని చెప్పి. సో ఆ విధంగా ఆ మార్పుకు అనుగుణంగా 2023 సెప్టెంబర్ 28 వరకు మనకి భారత రాజ్యాంగంలో 106 సార్లు మార్పు జరిగింది, కాన్స్టిట్యూషన్ చేంజెస్. అదే కాన్స్టిట్యూషన్ ఉండాలంటే డెఫినెట్గా గ్రోత్ ఉండదు. సో ఆ మార్పుకు అనుగుణంగా 106 సార్లు ఈ మార్పులు జరిగి ఈ కాన్స్టిట్యూషన్ చేంజెస్ చేస్తూ ఈ భారతదేశంలోనే అతిపెద్ద డెమోక్రసీని పరిరక్షించే ఈ రాజ్యాంగం అమలు రోజు నిజంగా మనం ఎట్లా ఒక పుట్టినరోజుగా చేసుకోవాలి. దానికోసమే మనకి ఎప్పుడు కూడా ఎప్పుడంటే సెలవులు ఎక్కువైనాయి, కానీ భారతదేశం డిక్లేర్ చేసింది 3 సెలవు దినాలు: స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి. ఈ 3 అధికారికంగా ముందు డిక్లేర్ చేసిన సెలవు దినాలు. తర్వాత మనకు రకరకాలు పెరిగింది. కాబట్టి ఈరోజు ఒక పవిత్ర దినం కింద భావించి మీ అందరినీ కూడా నేను కోరేది, జాతి పట్ల గౌరవాన్ని పెంచుకోండి, జాతిని ప్రేమించింది. అంటే ముందు మనం ప్రేమించవలసింది మనల్ని మనం ప్రేమించుకోవాలి.
తర్వాత మన అమ్మా నాన్నలు ప్రేమించాలి, తర్వాత మన గురువులను ప్రేమించాలి, తర్వాత మన సమాజాన్ని ప్రేమించాలి, తర్వాత మన దేశాన్ని ప్రేమించాలి. సో ఈ ప్రయారిటీ ప్రకారం మనం వెళ్తూ ఆ విధంగా మనం ఏంటంటే జాతి పరిరక్షణలో భాగమై ఈరోజు చూస్తుంటే మీ అందరినీ ఎన్సీసీ పేరు నిజంగా మాస్టర్ గారిని మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇది ఇంకా పెర్ఫార్మెన్స్లో మనం చేస్తే ఇంకా బెటర్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు మార్చ్ పాస్ట్ చేసిన ఇవన్నీ చూస్తుంటే అది తీసేటప్పుడు నాకే అనిపిస్తుంది, ఒక రిపబ్లిక్ డే పీరియడ్ చూస్తున్నామా మన స్కూల్లో అని చెప్పి. సో దీనిని ఏంటంటే ఆ విధంగా స్థాయికి తీసుకెళ్తూ మీరందరూ కూడా మినర్వా విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా ఉండాలి. మీరు డ్రెస్ ఉన్నా లేకపోయినా సరే అంటే ఆ క్యాండిడేట్ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా క్రమశిక్షణతో మీరుంటే మిమ్మల్ని కన్నా అమ్మా నాన్నలు గర్విస్తారు, మీకు తర్ఫీదు ఇచ్చిన అధ్యాపకులు గర్విస్తారు, మినర్వా సంస్థ కూడా గర్విస్తుంది. సో ఆ విధంగా జాతి రత్నాలుగా వెలగాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నాను.